హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కార్తీక పౌర్ణమిని ఎలా జరుపుకున్నారు? మేమైతే కెన్యాలో చాలా బాగా జరుపుకున్నామండి. అమ్మ చెప్పేదండి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఇలాగ కార్తీక దీపాలు పెడితే చాలా మంచిదని. కెన్యాలో మేమందరం ఇలా కార్తీక దీపాలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుపుకున్నాం. ఇదివరకు వీడియోలో చెప్పాను కదా, కెన్యాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం పౌర్ణమికి ఇలాగ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిపిస్తారు. మనందరికీ తెలిసిన విషయమే, సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే చాలా తతంగా ఉంటది కదా. ఇంత పెద్ద వ్రతానికి కావలసిన పండ్లు, పూలు, ప్రసాదము మరియు స్వామివారి పటంతో సహా అన్ని టెంపుల్ వారే ముందుగా అరేంజ్ చేసి పెడతారు. 4,000 రూపాయలు డబ్బులు కట్టి చక్కగా వ్రతంలో కూర్చొని వ్రతం చేసుకోవడం. ఈ వ్రతం చేసినతో ధనధాన్యములు సర్వసంపదలు కలుగును. ఇట్లు ఆ విప్రుని వలన ఆ వ్రతం గురించి తెలుసుకొని మంత్రిని తాగి ప్రసాదం స్వీకరించి తన ఎద్దకు పోయిను. అతడు శ్రీ సత్యదేవ మనసులో ధ్యానించు కట్టెల ఒప్పును రేపు అమ్మెదును అని అమ్మగా వచ్చిన ధనముతో సత్యదేవుని నమస్కారం చేసుకొని ఆ గణపతి దగ్గర ఉండే అక్షంతలు ముందు మగవాళ్ళ శిరస్సును వంచుకోండి, తర్వాత ఆడవాళ్ళకి శిరస్సును వేసి ఆశీర్వచనం చేయండి. ఓం మహాగణపతి ప్రసాదం శిరసామి శతమానం భగవద్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీ మహాగణపతి నమో కెన్యాలో మేము పెట్టిన పౌర్ణమి దీపాలు సత్యనారాయణ స్వామి వ్రతం నచ్చిందా? లైక్ చేయండి.